సో ఇప్పుడు ఏఐ అంటున్నారు యుఎస్లో అందరూ, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏఐ ఈజ్ డెఫినెట్లీ అండి. ఏఐ అనేది అక్రాస్ ద బోర్డ్, అంటే ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే డ్రాస్టిక్గా ఇంపాక్ట్ అయింది. బట్ అన్ని రంగాల్లోనూ, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ, లెర్నింగ్ కానివ్వండి, యూనివర్సిటీస్ కానీ ప్రతి దాంట్లోనూ కూడా ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది అయితే ఉంది. దానివలన వర్క్ ఫోర్స్ తగ్గిపోవటం అనేది నిర్విధాంసం. సో దాంట్లో అసలు అవకాశాలు బాగా తగ్గుతాయి. అట్లా అని మనం కూడా వేళామెరిగా ఇప్పుడు ఒక ట్రెండ్ని చూసినట్టయితే, ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళు జావా అని ఎగబడ్డారు. సో Y2K అని ఎగబడ్డారు, తర్వాత ఆరకల్ అన్నారు, తర్వాత ఇప్పుడు .NET అన్నారు. అంటే మనం పొలోమని అందరూ ఒకే దానిలో కాకుండా, ఇఫ్ యూ డైవర్సిఫై దెర్ ఇస్ ఆల్వేస్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చూస్తున్నాను, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మారుమూల ప్రాంతంలో కూడా మేము ఏఐ టీచ్ చేస్తామని మొదలుపెట్టారు. అంటే చేయకూడదని కాదు, బట్ అగైన్ యూ నీడ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్, యూ నీడ్ టు హ్యావ్ దట్ రీసెర్చ్, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎక్స్పోజర్, దెన్ యూ టీచ్ యువర్ స్టూడెంట్స్. అసలు ఆ టీచర్స్కే లేని నాలెడ్జ్ని వాళ్ళు ఏమి టీచ్ చేస్తారు? వాళ్ళు డిగ్రీలు ఇస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నానాగడ్డి కావాల్సి వస్తుంది. సో ఏఐ అనేది డెఫినెట్గా ఇట్స్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండి. సో చాలా జాబ్స్ పోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకోటి, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి యుఎస్లో ఉన్నారు, ఒకలాగా అంటే పెరిగిపోతాయి జాబ్స్, కావాలి అంటారు, జనాలను తీసుకుంటారు, స్టూడెంట్స్ని తీసుకుంటారు ఇండియా నుంచి. ఇప్పుడేమో స్టూడెంట్స్ వద్దు, మాకు జాబ్స్ కూడా లేవు, మాకు జనాలు కూడా వద్దు అంటారు. ఈ ఫ్లక్చుయేషన్ ఎప్పుడూ ఉంటుందా? మీరు ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ. మీరు హిస్టరీని చూసినట్లయితే గ్రేట్ డిప్రెషన్ 1920s నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ప్రతి 10-12 సంవత్సరాలకి ఒకసారి ఒక డిప్రెషన్ రావటం అనేది, జాబ్స్ పోవటం అనేది, మళ్ళీ స్లోగా ఎకానమీ పెరగటం, జాబ్స్ రావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. మాకు తెలిసి 90s, between 90s and 95s is a deep kind of low jobs. తర్వాత అగైన్ 95 నుంచి ఆల్మోస్ట్ 2000 వరకు ఇట్స్ డ్రాస్టిక్ గ్రోత్. అగైన్ 2000లో వచ్చేటప్పటికి .com బర్స్ట్ అయింది, తర్వాత అకౌంటింగ్ ఫ్రాడ్ అన్నారు, వరల్డ్ ట్రేడ్ ఇన్సిడెంట్, వీ హ్యాడ్ డ్రౌన్ అగైన్. 2008లో అగైన్ అండర్ కొలాప్స్ again, so it's a kind of cycle, goes on, comes back. So American economy ki definitely there is a future. ఇప్పుడు ఈ కంపెనీకి ఉంది ఏంటంటే, ఈ కంట్రీకి ఉంది ఏంటంటే, there are lot of resources, టెక్నాలజీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్నిటికన్నా జనాభా తక్కువ ఉన్నారు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బాగోపోయినా కానీ డెఫినెట్గా ఇట్ గెయిన్ బ్యాక్ అగైన్. సో వింటున్నారు కదా వ్యూవర్స్, ప్రస్తుతం కంట్రీ ఎకానమీ కానీ, ఉద్యోగాలు కానీ, స్టూడెంట్స్కి కానీ కొంచెం షేకీగా ఉంది. బట్ హోల్డ్ ఆన్, విల్ గెట్ బ్యాక్ టు ఇట్. కానీ స్టూడెంట్స్ గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి అమెరికాలో. మీరు H1 ప్యాటర్న్ చూసినట్టయితే 65,000 to 85,000 వీసాస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మా రోజుల్లో సంవత్సరానికి 10,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు దరిదాపుగా 500,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వరల్డ్ వైడ్గా వస్తున్నారు. ఈ 500,000లో దరిదాపుగా ఒక 400,000, అంటే 4 లక్షల మంది అమెరికాలో సెటిల్ అవ్వాలి, H1 కానీ, నెక్స్ట్ OPT, CPT ఈ ప్రాసెస్లో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ అవైలబిలిటీ ఉంది 60,000. ఆ 60,000కి కూడా మళ్ళీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కోసం ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి, ఆరకల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇన్ఫోసిస్ దాకా. సో యువర్ కాంపిటీషన్ ఈజ్ 1 out of 20 మేబీ. ఇట్లాంటప్పుడు అవకాశాలు అందరికీ రావడానికి లేవు కదా. అది దృష్టిలో పెట్టుకొని అమెరికా రావాలి అనుకుంటే ఎడ్యుకేషన్కి బీ ప్రిపేర్డ్. ఇఫ్ దెర్ ఆర్ నో జాబ్స్, డోంట్ వరీ, you got education, you got exposure, go back to your country and look for something else. That's a really good suggestion అనుకుంటాను.